హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. లాస్ట్ వీడియోలో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ గురించి చూసాం. ఈ వీడియోలో ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్ పైన కంపల్సరీగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అంటే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఫస్ట్ ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేయాలి, మనకి ఎక్కడ అవసరం వస్తే ఒకసారి చూద్దాం. ఇన్ అడిషన్ టు సెట్టింగ్ ఏ స్టైల్ ఫర్ HTML ఎలిమెంట్, CSS allows you to specify your own selectors called ID and class. అంటే HTMLలో మనం స్టైల్స్ అప్లై చేయాలంటే మనకు ఆల్రెడీ CSS ఉంది. CSSలో ఏమేమి ఉన్నాయి, మనకు ఇన్లైన్ స్టైల్ షీట్ ఉంది, ఇంటర్నల్ స్టైల్ షీట్ ఉంది, అట్లనే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కూడా ఉంది. సో ఆ 3 టైప్స్తో మనం ఏం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ ట్యాగ్కి మనం స్టైల్ని అప్లై చేయొచ్చు. అంటే అక్కడ సెలెక్టర్ వచ్చేసి పర్టికులర్ ట్యాగ్. ఒకవేళ మన ఓన్ క్రియేషన్గా సెలెక్టర్ని పెట్టాలన్నప్పుడు, అంటే ఒక పర్టికులర్ ట్యాగ్ కాకుండా మనం క్రియేట్ చేసుకున్న ప్రాపర్టీస్ ఏ ట్యాగ్ అయినా అప్లై చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్. అంటే ఇక్కడ పర్టికులర్ సెలెక్టర్ అనేది ఉండదు, మనం ఓన్గా ఒక సెలెక్టర్ని క్రియేట్ చేసుకుంటాము. ఆ సెలెక్టర్ని ఏ ట్యాగ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. క్లియర్? అదే మనం ఇన్లైన్ కానీ ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఆ స్టైల్స్తో ఏం చేయొచ్చు అంటే ఒక పర్టికులర్ ట్యాగ్కి మాత్రమే మనం ప్రాపర్టీస్ని అంటే స్టైల్స్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ పర్టికులర్ ట్యాగ్ కాదు, ఒక సెలెక్టర్ ఓన్ క్రియేషన్. ఆ సెలెక్టర్ని ఏ ట్యాగ్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనం వచ్చేసి ఐడి సెలెక్టర్. మరి ఇది ఏం చేస్తుందో చూడండి. ది ఐడి సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ స్టైల్ ఫర్ ఎ సింగిల్ యూనిక్ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్. అంటే ఒక పర్టికులర్ ట్యాగ్కి ఒక ట్యాగ్కి మనం స్టైల్ని అప్లై చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ ఐడి సెలెక్టర్. అంటే జస్ట్ లైక్ ఇన్లైన్ స్టైల్ షీట్ లాగా ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకా ఏమంటుందో చూద్దాం. ది ఐడి సెలెక్టర్ యూజెస్ ది ఐడి అట్రిబ్యూట్ ఆఫ్ ది HTML ఎలిమెంట్ అండ్ ఇట్ డిఫైన్డ్ విత్ ఏ హ్యాష్ సింబల్. అంటే ఇక్కడ హ్యాష్ సింబల్తో మనం ప్రాపర్టీస్ అంటే స్టైల్ని క్రియేట్ చేసుకుంటాము. కాల్ చేసేటప్పుడు ట్యాగ్లో ఐడి అనే దాన్ని అట్రిబ్యూట్ లాగా యూజ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన సింటాక్స్ చూడండి. హ్యాష్ ఇచ్చేసి ఐడి సెలెక్టర్ నేమ్, అంటే మన ఇష్టం వచ్చిన నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా హ్యాష్. మరి ఇదంతా ఎక్కడ రాయాలి మనం ఇది అంటే హెడ్ సెక్షన్లో స్టైల్ ట్యాగ్లోనే రాయాలి. మళ్ళీ సేమ్ మనం ఇంటర్నల్ స్టైల్ షీట్ ఏ విధంగా అయితే రాస్తామో సేమ్ వే ఐడి సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ని కూడా హెడ్ సెక్షన్లోనే స్టైల్ ట్యాగ్లో రాయాలి. ఓకే, ఇక్కడ హ్యాష్ సింబల్ పెట్టేసిన తర్వాత ఐడి సెలెక్టర్ నేమ్ అంటే యూజర్ డిఫైన్డ్, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోబో అని పెడతాను, బ్రాకెట్ ఓపెన్. ఇక అట్రిబ్యూట్ 1 వాల్యూ సెమీకోలన్, అట్రిబ్యూట్ వాల్యూ సెమీకోలన్, ఇట్లా మీకు ఇష్టం వచ్చిన ప్రాపర్టీస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా కలర్ రెడ్ చూడండి. ఇంకా కావాలంటే నీకు ఎన్ని ప్రాపర్టీస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది చూడండి, కలర్ రెడ్ ఒక ప్రాపర్టీని నేను క్రియేట్ చేసుకున్నా, దాని పేరు వచ్చేసి రోబో. క్లియర్? మరి ఈ ప్రాపర్టీని ఒకవేళ మనం పర్టికులర్ ట్యాగ్ అప్లై చేయాలన్నప్పుడు ఆ ఓపెనింగ్ ట్యాగ్లో ఐడి అట్రిబ్యూట్ని యూజ్ చేయాలి. క్లియర్? దాని గురించి మనం ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో చూద్దాం. సో ఈ విధంగా అయితే మనం ఐడి సెలెక్టర్ని క్రియేట్ చేసుకుంటాం. బట్ ఐడి సెలెక్టర్ అనేది యూనిక్ ఎలిమెంట్కి మాత్రమే యూజ్ చేయాలి, అంటే సింగిల్ ఎలిమెంట్కే యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ క్లాస్ సెలెక్టర్. మరి క్లాస్ సెలెక్టర్ ఏం చేస్తుందో చూడండి. ది క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ స్టైల్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఐడి సెలెక్టర్ ఏమో సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తే, బట్ క్లాస్ సెలెక్టర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనం స్టైల్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇంకా ఏమంటున్నాడు. దిస్ అలౌస్ యూ టు సెట్ ఏ పర్టికులర్ స్టైల్ ఫర్ మెనీ HTML ఎలిమెంట్స్ విత్ ది సేమ్ క్లాస్. అంటే ఒక స్టైల్ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ HTML ఎలిమెంట్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. అదే చెప్తాను. నెక్స్ట్, ది క్లాస్ సెలెక్టర్ యూజెస్ ది HTML క్లాస్ అట్రిబ్యూట్ అండ్ ఈస్ డిఫైన్డ్ విత్ ఏ డాట్. అంటే ఐడి సెలెక్టర్ని క్రియేట్ చేయాలన్నప్పుడేమో హ్యాష్ సింబల్ యూజ్ చేయాలి, క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేయాల్సి వచ్చినప్పుడేమో డాట్ సింబల్ యూజ్ చేయాలి. అంతకుమించి వేరేదేం లేదు, మీది అంతా సేమ్ స్టోరీ. మరి దీని సింటాక్స్ చూసినట్లయితే చూడండి, ఇక్కడ సింటాక్స్ డాట్ క్లాస్ సెలెక్టర్ నేము, అట్రిబ్యూట్ 1 వాల్యూ సెమీకోలన్, అట్రిబ్యూట్ 2 వాల్యూ సెమీకోలన్ అండ్ సో ఆన్. మీకు ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ సెలెక్టర్ని క్రియేట్ చేయాలంటే డాట్, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి సనా, యూజర్ డిఫైన్డ్ నేమ్, ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నేమ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లూ, ఇంకా మీకు ఏం కావాలంటే అవి క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక క్లాస్ సెలెక్టర్ని మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఇక్కడ డాట్ ఆపరేటర్ యూజ్ చేయాలి, సెలెక్టర్ నేమ్ వచ్చేసి యూజర్ డిఫైన్, మన ఇష్టం వచ్చిన నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఐడి సెలెక్టర్ అయితే హ్యాష్ సింబల్ పెట్టేసి సెలెక్టర్ నేమ్ పెట్టుకుంటాం. క్లియర్? ఒకసారి మనం ఈ క్లాస్ సెలెక్టర్ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ క్లాస్ సెలెక్టర్ని ఏ HTML ఎలిమెంట్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అదే చెప్తాను. ది క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ స్టైల్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే HTMLలో ఎలిమెంట్స్ అంటే ట్యాగ్స్, ఏ HTML ట్యాగ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు.
క్లియర్. సో మనం ఏదైతే ప్రాపర్టీ అప్లై చేసినామో ఈ ప్రాపర్టీని ఏ HTML ట్యాగ్ అయినా మనం యూజ్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ క్లాస్ సెలెక్టర్. క్లియర్. అదే మనం CSSలో ఉన్న ఇంటర్నల్ స్టైల్ షీట్ కానీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కానీ అవి అయితే మనకి ఏంటి అంటే పర్టికులర్ ట్యాగ్ అప్లై చేస్తాం, బట్ ఇక్కడ ట్యాగ్ నేమ్ ఉండదు, మన ఓన్ క్రియేషన్ ఉంటుంది. క్లియర్. సో ఈ ప్రాపర్టీని మనం ఏ ట్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మనకు ఇంటర్నల్ స్టైల్ షీట్ కానీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కానీ ఇన్లైన్ స్టైల్ షీట్లో కానీ లేదు. క్లియర్. అక్కడ ఏంటంటే పర్టికులర్ ట్యాగ్, అక్కడ ఏ ట్యాగ్ మనం ప్రాపర్టీస్ని క్రియేట్ చేస్తే స్టైల్ని క్రియేట్ చేస్తే ఆ ట్యాగ్ మాత్రమే అప్లై అవుతుంది. బట్ ఇక్కడ అట్లా కాదు, ప్రాపర్టీ క్రియేట్ చేసుకున్నాం బట్ ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇవ్వలేదు, సెలెక్టర్ నేమ్ వచ్చేసి ఓన్ డిజైన్. క్లియర్. సో ఈ స్టైల్ని మనం ఏ ట్యాగ్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది మన క్లాస్ సెలెక్టర్లో ఉండే అడ్వాంటేజ్. ఓకే. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసినట్లయితే నోట్ ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ దట్ ఐడి ఈజ్ యూనిక్ ఇన్ ఏ పేజ్ అండ్ కెన్ ఓన్లీ అప్లై టు ఎట్ మోస్ట్ వన్ ఎలిమెంట్. అంటే ఐడి సెలెక్టర్ జస్ట్ లైక్ ఏ స్టూడెంట్ ఐడి లాగా. ఐడి అంటే ఎలా ఉంటుంది, ఒక్కరికి ఒకటే ఉంటుంది, అంటే యూనిక్ స్టైల్ ఉండాలి. సో అటువంటి దానికోసం ఐడి సెలెక్టర్ యూజ్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి ఒక స్టైల్ని మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ఓన్లీ ఆ ఎలిమెంట్కి మాత్రమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఐడి సెలెక్టర్. ఇంకా ఏమంటే చూడండి, వైల్ క్లాస్ సెలెక్టర్ కెన్ అప్లై టు మల్టిపుల్ ఎలిమెంట్స్. ఐడి సెలెక్టర్ ఏమో యూనిక్ ఎలిమెంట్కి యూజ్ చేస్తే బట్ క్లాస్ సెలెక్టర్ ఏమో మల్టిపుల్ ఎలిమెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్. ఇంకా ఏమంటారు చూడండి, డు నాట్ స్టార్ట్ అండ్ ఐడి నేమ్ విత్ ఏ నంబర్, ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ మోజిల్లా ఫైర్ఫాక్స్. అంటే ఐడి సెలెక్టర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మనం నంబర్తో స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ నంబర్ ఇచ్చినట్లయితే అది మోజిల్లా ఫైర్ఫాక్స్లో వర్క్ అవ్వదు. క్లియర్. అట్లనే డు నాట్ స్టార్ట్ ఏ క్లాస్ నేమ్ విత్ ఏ నంబర్, దిస్ ఈజ్ ఓన్లీ సపోర్టెడ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఒకవేళ మన క్లాస్ సెలెక్టర్ నేమ్ని స్టార్ట్స్ విత్ నంబర్తో అసైన్ చేసినట్లయితే అది ఓన్లీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మాత్రమే వర్క్ అవుతుంది. క్లియర్. ఇవి మెయిన్గా పాయింట్స్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా డెఫినేషన్స్ ఇవన్నీ రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు క్లాస్ సెలెక్టరు అండ్ ఐడి సెలెక్టర్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు, లేదంటే క్వశ్చన్ డిఫరెంట్గా అడుగుతుంటాడు. ఏమని అడుగుతాడంటే హౌ టు క్రియేట్ యువర్ ఓన్ స్టైల్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐడి సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఫస్ట్ HTML. ఇక్కడ డాక్ టైప్ అనేది రాస్తూ ఉంటాం. డాక్ టైప్ అనేది ఎందుకు రాయాలంటే మనం ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నామని బ్రౌజర్కి చెప్పడానికి. సో డాక్ టైప్ అనేది మనకు ఆప్షనల్, రాసిన రాయకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ హెడ్ ట్యాగ్, తర్వాత టైటిల్. ఒకవేళ టైటిల్ కావాలంటే టైటిల్ పెట్టుకోవచ్చు. ఇందులో ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్ అని చెప్పేసి ఒక టైటిల్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ స్టైల్ ట్యాగ్ స్టార్ట్, స్టైల్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆర్ CSS. నెక్స్ట్ ఇక ఐడి సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్ రెండింటిని నేను ఒకటే ప్రోగ్రామ్లో రాసేస్తాను, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఐడి సెలెక్టర్ని క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ నేమ్ వచ్చేసి రోబో అని పెడుతున్నాను. ఇందులో ప్రాపర్టీ వచ్చేసి కలర్ రెడ్ సెమీకోలన్. ఇంకొకటి క్లాస్ సెలెక్టర్ రాస్తాను, డాట్ ఫర్ ఎగ్జాంపుల్ సనా. ఇందులో వచ్చేసి కలర్ బ్లూ. మీకు నచ్చిన ప్రాపర్టీస్ని రాసుకోవచ్చు ఇందులో. తర్వాత స్టైల్ క్లోజ్, హెడ్ సెక్షన్ కూడా క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్. చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు రోబోలో ఏముంది, కలర్ రెడ్. ఇది ఐడి సెలెక్టర్ కాబట్టి అది ఓన్లీ పర్టికులర్ ట్యాగ్ మాత్రమే యూజ్ చేయాలి, అంటే సింగిల్ యూనిట్ ట్యాగ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ H1 యూజ్ చేస్తాను. H1కి ఒక యూనిక్ స్టైల్ పెట్టాలన్నప్పుడు వి యూస్ ఐడి సెలెక్టర్. మరి ఇక్కడ ఐడి సెలెక్టర్ని మనం ఎట్లా ఇంక్లూడ్ చేయాలి అంటే ఐడి అట్రిబ్యూట్ యూజ్ చేస్తూ ఉంటాం, అదే ఇందాక చెప్పుకున్నాం. సో ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్లో ఐడి ఈక్వల్ టు ఇక్కడ ఏం నేమ్ పెట్టుకున్నాం, ఐడికి రోబో అని ఉంది. సో దాన్ని మనం డబుల్ కొటేషన్లో ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే, సో ఈ రోబోలో ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ వచ్చేసి ఈ H1 ట్యాగ్కి అప్లై అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కంటెంట్ వచ్చేసి వెల్కమ్ టు SB టెక్ ట్యూట్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెడుతున్నాను, H1 క్లోజ్. సో ఇక్కడ ఐడి సెలెక్టరు క్లాస్ సెలెక్టరు సేమ్ వర్క్ అవుతుంది. HTML CSSలో అయితే మనకు సేమ్ వర్క్ అవుతాయి, డిఫరెన్స్ అనేది ఏం తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఐడి సెలెక్టర్ను మనం వేరే ట్యాగ్ యూజ్ చేసినా కూడా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. బట్ ఈ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే మనం జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. జావా స్క్రిప్ట్ యూజ్ చేసినప్పుడు ఐడి సెలెక్టర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ యూనిక్ ట్యాగ్కి మాత్రం అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లనే క్లాస్ సెలెక్టర్ అయితే మల్టిపుల్ ట్యాగ్స్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ HTML CSSలో అయితే డిఫరెన్స్ అయితే ఏం పెద్దగా తెలియదు, మీరు కావాలంటే ప్రాక్టికల్గా కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తాను. ఇందులో వచ్చేసి ఇక్కడ క్లాస్ సెలెక్టర్ని కాల్ చేద్దాం. క్లాస్ సెలెక్టర్ని కాల్ చేయాలంటే క్లాస్ అని అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఇందులో నేమ్ ఏం పెట్టుకున్నాము, సనా అని పెట్టుకున్నాం.
సో సన ఇక్కడ ఏదైనా ఒక మెసేజ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు క్లాస్ సెలెక్టర్ పీ ట్యాగ్ క్లోజ్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఐడి రోబో అన్నాం కాబట్టి ఇక్కడ రోబోలో ఏముంది ప్రాపర్టీస్ కలర్ రెడ్, అంటే ఈ రెడ్ కలర్ అనేది ఈ కంటెంట్కి అప్లై అవుతూ ఉంటుంది, అంటే H1 ట్యాగ్కి అప్లై అవుతుంది. అది ఇక్కడ క్లాస్ సనా అంటే సనాలో ఏముంది ఇక్కడ కలర్ బ్లూ, సో బ్లూ కలర్ దీనికి అసైన్ అవుతుంది. ఇంకొక ట్యాగ్ రాద్దాం, ఫర్ ఎగ్జాంపుల్గా బీ ట్యాగ్. ఇప్పుడు బీ ట్యాగ్లో క్లాస్ ఈక్వల్ టు సనా, ఇక్కడ కూడా నేను యూజ్ చేస్తా ఉన్నాను. చూడండి ఏమవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు బీ ట్యాగ్. చూడండి అదే మనం సిఎస్ఎస్లో అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పీ ట్యాగ్ సపరేట్గా స్టైల్ క్రియేట్ చేయాలి, బీ ట్యాగ్ కూడా సపరేట్గా స్టైల్ క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ అట్లా కామన్ స్టైల్ డిఫరెంట్ ట్యాగ్స్, ఏ ట్యాగ్ అయినా మనం ఈ స్టైల్ని యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే టైం సేవ్ అవుతుంది, కోడ్ రెడ్యూస్ అవుతుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్ని ఉన్నాయి మన క్లాస్ సెలెక్టర్తో. క్లియర్. మనం ఇప్పుడు ఐడి సెలెక్టర్ని కూడా ఈ H1 ట్యాగ్ కాకుండా వేరే ట్యాగ్ ఇచ్చినా కూడా మనకి HTML CSSలో ఎగ్జిక్యూషన్ అవుతుంది. బట్ దీని డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే జావాస్క్రిప్ట్లో తెలుస్తుంది. మీరు కావాలంటే దానిలో యూజ్ చేయండి. ఇంకేముంది నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్, HTML క్లోజ్, ఇంతే సింపుల్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్ చేసినట్లయితే వెల్కమ్ టు SB Selectors అనేది ఇక్కడ రోబో ఇచ్చినాం కాబట్టి రోబోలో కలర్ రెడ్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది. తర్వాత పీ ట్యాగ్లో క్లాస్ సనా ఇచ్చినాం కాబట్టి సనాలో ఏముంది ఇక్కడ కలర్ బ్లూ కలర్ ఉంది. సో క్లాస్ ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ బ్లూ కలర్ వస్తుంది, ఐడి ఎక్కడ యూజ్ చేస్తే అక్కడ రెడ్ కలర్ వస్తుంది. ఇది సింపుల్. HTML మనం క్లాస్ సెలెక్టర్ని ఐడి సెలెక్టర్ని ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. క్లియర్. నేనైతే నో తీసుకొని క్లియర్గా ప్రోగ్రామ్ అయితే రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.